ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 9, 10, 11, 12 తేదీల్లో కర్కాటక రాశి వారికి జరగబోయేది ఇది. వీరికి మరొక 5 రోజుల్లోనే సింహాసనం మీద కూర్చునే యోగం పట్టబోతోంది. ఈ పేరు గల స్త్రీని మాత్రం మీరు అసలు విడిచిపెట్టకండి. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్కి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో ఎటువంటి స్త్రీని అయితే మాత్రం మీరు అసలు విడిచిపెట్టకూడదు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే కనుక పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారి లైఫ్లో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుందండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఏప్రిల్ నెల 9, 10, 11, 12 తేదీలో కర్కాటక రాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి, మీకు ఏ స్త్రీ కారణంగా సింహాసనం మీద కూర్చునే యోగం పట్టబోతుంది కూడా క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. కర్కాటక రాశి వారికి కళలో కూడా ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ లైఫ్ అనేది పూర్తిగా టర్న్ అవబోతుందని చెప్పడంలో సందేహం కూడా లేదండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు అయితే మాత్రమైతే ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదండి. మీ జీవితం మునిపనుడు కూడా చూడని రీతిలో అయితే ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు అనేవి మీరు ఇప్పుడు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా మీకు కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారు బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు. మీ యొక్క రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్యమైన వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అంతా కూడా చాలా మంచిది. జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన కాలము. ప్రతి విషయము నిదర్శనంగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాలలో మొదటి శ్రమను మీరు లెక్కలోకి అయితే మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. క్రమంగా పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. చివరి భాగంలో శుభవార్తలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. నవగ్రహ స్తోత్రం మానసిక శాంతిని కూడా మీకు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ ఏప్రిల్ నెల వీరి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది మీరైతే ఈ సమయంలో ఏ విధంగా చూడబోతూ ఉన్నారు, కర్కాటక రాశి వారికి ఎటువంటి మార్పులు అనేవి చూస్తారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు చూసుకున్నట్లయితే కర్మస్థానాధిపతి అయిన కుజుడు ఏప్రిల్ 2వ భాగ్యస్థానంలో కంటే 9వ ఇల్లు ప్రవేశించి శనితో కలవడం వలన నెల ప్రథమార్థంలో ఆఫీస్ పనుల నిమిత్తం విపరీతమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనులు పూర్తి కావడంతో అలసత్వం కనిపిస్తుంది. పై అధికారులతో విధానపరమైనటువంటి భేదాలు రావచ్చు. కానీ ఏప్రిల్ 14న సూర్యుడు 10వ ఇంట ఉచ్చ స్థితిని దిగ్బలం పొందడం మీకు ఒక వరం లాంటిది. ఇది వృత్తి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోధించే సమయం. మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ మీ యొక్క కోరిక మేరకు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు లేదా రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి అధికారాలు దక్కుతాయి. మీ యొక్క మాటకు ఆఫీస్లో తిరుగుండదు. నాయకత్వ లక్షణాలతో అందరి మనల్ని కూడా పొందుతారు. సప్తమాధిపతి అంటే వ్యాపారకారకుడు శని 9వ ఇంట కుజుడితో కలిసి ఉండడం చేత నెల ప్రథమార్థంలో వ్యాపార భాగస్వాములతో కొన్ని చికాకులు అనేవి తప్పవు. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు ముందు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం. ముఖ్యంగా దిగుమతులు చేసేవారు కొంత జాప్యాన్ని ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఏప్రిల్ నెల
19న లాభాధిపతి శుక్రుడు తన సొంత రాశిలోకి అడుగు పెట్టగానే వ్యాపార రూపురేఖలు అనేవి మారిపోతూ ఉంటాయి. మీ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. లగ్జరీ వస్తువులు, రియల్ ఎస్టేట్, కళలు మరియు ఆటోమొబైల్ రంగాల్లో ఉన్న వారికి వ్యాపారులకు ఈ ద్వితీయార్థం ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది. క్రమశిక్షణతో మీరు సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పరంగా ఈ సమయం ద్వితీయార్థం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ద్వితీయాధిపతి ధనకారకుడు అయిన సూర్యుడు వృత్తి స్థానంలో అంటే పదవి ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండడం చేత మీ యొక్క పనితనం ద్వారా అపారమైనటువంటి ధనం సమకూరుతుంది. దీనికి తోడు ఏప్రిల్ 19న చతుర్థ మరియు రాజాధిపతి అయిన శుక్రుడు 11వ ఇంట స్వక్షేత్రంలో బలంగా ఉండడం చేత ఇల్లు లేదా వాహనాల అమ్మకాల ద్వారా కూడా లాభాలు వస్తాయి. మీరు కోరుకున్న ఇంటికి లేదా కారును కొనుగోలు చేయడానికి కూడా ఇది చాలా సరి అయిన సమయంగా చెప్పవచ్చు. మీ రాశికి అష్టమ స్థానంలో కుంభం అంటే రాహుతో సంచారం మరియు 12వ ఇంట మిథునము గురునితో సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. అకస్మాత్తుగా వచ్చే జ్వరాలు లేదా ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు. ఏప్రిల్ 2 నుండి 9వ ఇంట శని కుజుల కలయిక వలన తొడలు, తుంటి లేదా మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు విపరీతమైన శారీరక అలసట కలుగుతుంది. ఏప్రిల్ 14న సూర్యుడు బలపడిన తర్వాత మీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, కానీ సూర్యుని ఉష్ణతత్వం కారణంగా తలనొప్పి లేదా కంటి మంటలు కూడా రావచ్చు. మంచినీరు ఎక్కువగా త్రాగడం అలవాటు చేసుకుంటే మీకు మేలు. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. 2వ ఇంట ఉన్నటువంటి కేతువు వలన నెల ప్రారంభంలో మీ మాటలో కాస్త కటువు ఉంటుంది. దీని కారణంగా కుటుంబ సభ్యులను నొచ్చుకుంటూ ఉంటారు. కానీ ఏప్రిల్ 19న మాతృస్థానాధిపతి శుక్రుడు లాభస్థానంలోకి వెళ్ళడం వలన మీ యొక్క తల్లిగారి ద్వారా సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదాలు కూడా చక్కగా లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తొలగి ఇద్దరి మధ్య కూడా తిరిగి ప్రేమ చిగురించేటటువంటి అవకాశాలు కూడా మీకైతే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదండి. ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి చక్రంలో 4వది కర్కాటక రాశి చరరాశి. అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కువగా వీరి ఆలోచన ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు జట్లం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని గుర్తించి వీరు పనిచేసే అవకాశాలు కూడా మీకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరితములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కూడా కలుగుతూ ఉంటుంది. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.